లేకపోయినా ఒకటి అలా వెళ్ళిపోతుంది కాబట్టి కొంత గేట్లు తీస్తేనైనా కొంచెం స్పీడ్గా రిసీట్ అవుద్ది అనేది తీసి ఉండాలి. దానికి చిలవలు పలవలు చేసి లేని ఉన్నాయి కలిపేసి ఏదో జరిగిపోయింది అనేది ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు దీంతోపాటు ఇప్పుడు నేను 2 ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాను. మీ దగ్గరికి వస్తాను పట్టాభి గారు. 2 ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాను. ఒకటి, అసలు బుడమేరు ఇలా రావడానికి గల కారణం ఎవరు అనేది మన గొలకపూడి గారు బయటపెట్టిన ఫ్యాక్ట్ ఒకటి. బుడమేరు ఈ ఫ్లడ్, ఇప్పుడు వచ్చిన ఫ్లడ్ ఇలా ఎందుకు వచ్చింది, అవతల వాళ్ళు చెప్తున్నది ఏంటి, జరిగిన వాస్తవం ఏంటనేది రెండవది. మూడవది, అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 138 ఇరిగేషన్ వర్క్స్ని ఓవర్ నైట్ ఒకే జీవో ద్వారా ప్రీ క్లోజర్ చేసి వర్క్స్ అని క్యాన్సిల్ చేసింది. మీరు డాక్యుమెంట్స్ చూపించవచ్చు, ఉన్నాయి మన దగ్గర డాక్యుమెంట్స్ చూపించవచ్చు. ఆ డాక్యుమెంట్స్లో ఏంటంటే 8/7/2020 8/7/2020 దాంట్లో క్లియర్గా ఉంటుంది. 2వ పారాగ్రాఫ్ ఉంది, ఆ కింద ఎల్లో చేస్తున్న దగ్గర హియర్ బై అకార్డ్ అప్రూవల్ ఫర్ ది క్లోజర్ ఆర్ ప్రీ క్లోజర్ ఆఫ్ 198 ఇరిగేషన్ వర్క్ అగ్రిమెంట్స్ యాజ్ అండర్. రాష్ట్రంలో ఉన్న 198 ఇరిగేషన్ వర్క్ అగ్రిమెంట్స్ని క్లోజ్ చేస్తున్నాము, క్యాన్సిల్ చేస్తున్నాము అని జీవో ఇచ్చారు గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2020 జూన్ 8వ తేదీన. అందులో 4, మీరు 2వ పేజ్ చూస్తే అందులో 4 ఉన్నాయి. బుడమేరు వర్క్స్, వర్క్ నెంబర్ 40, ప్యాకేజ్ నెంబర్ 1514, ఛానలైజేషన్ ఆఫ్ బుడమేరు మేజర్ డ్రైన్ ఫ్రమ్ కిలోమీటర్ 34,000 టు కిలోమీటర్ 42,500 బిలో ఎనికేపాడు ఎనికేపాడు ముందు అనమాట. రెండవది ప్యాకేజ్ నెంబర్ 1514 పార్ట్ వర్క్ ఛానలైజేషన్ ఆఫ్ బుడమేరు మేజర్ డ్రైన్ ఫ్రమ్ కిలోమీటర్ 34,000 టు కిలోమీటర్ 42,500 బిలో ఎనికేపాడు. ఇది రెండవది. ఫస్ట్దేమో రాఘవ కన్స్ట్రక్షన్స్, 40th రాఘవ కన్స్ట్రక్షన్స్. రెండవది ఎన్ఏఎస్ బాబు కన్స్ట్రక్షన్స్ గుడివాడ అంట. ఈయన ఎవరు మరి? రాఘవ కన్స్ట్రక్షన్స్ అంటే శ్రీనివాస్ రెడ్డి గారిది, ఇప్పుడు కాంగ్రెస్లో మంత్రి ఇక్కడ తెలంగాణలో. 42 నంబర్ 42 ప్యాకేజ్ నెంబర్ 1515 ఛానలైజేషన్ ఆఫ్ బుడమేరు మేజర్ డ్రైన్ ఫ్రమ్ కిలోమీటర్ 42,500 టు కిలోమీటర్ 50,600 బిలో ఎన్కేపాడు. ఇది మెసెస్ రాఘవ కన్స్ట్రక్షన్స్. 43 ప్యాకేజ్ నెంబర్ 1515 పార్ట్ వర్క్ ఛానలైజేషన్ ఆఫ్ బుడమేరు మేజర్ డ్రైన్ ఫ్రమ్ 42,500 టు కిలోమీటర్ 50,600 బిలో ఎన్కేపాడు. ఎన్ఏఎస్ బాబు కన్స్ట్రక్షన్స్. ఈ 4 వర్క్స్ని ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది అనేది పెద్ద క్వశ్చన్. ఈ 4 కంటిన్యూ అయి ఉంటే, తెలుగుదేశం గవర్నమెంట్ హయాంలో టేకప్ చేసిన ఈ వర్క్స్ కంటిన్యూ అయి ఉంటే, అక్కడ ఏవైతే ఆ డైవర్షన్ వర్క్స్ కానీ లేకపోతే ఛానలైజేషన్ కానీ ఆ పూడికతీత పనులు కానీ ఇవన్నీ కంప్లీట్ అయ్యి ఉంటే ఇవాళ బుడమేరుకి ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు. కేవలం అప్పుడు కాంట్రాక్టర్లు తెలుగుదేశం పార్టీ తన వాళ్ళకి ఇచ్చుకుందనో లేదా తనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుందనే ఒక దీంతో ఇచ్చుకున్నారు, క్యాన్సిల్ చేశారు. ఒకటి. రెండవది, అసలు చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన ఏ పని ఉండకూడదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం అది. అందువల్ల క్యాన్సిల్ చేసి వాళ్ళ బుడమేరు ఈ రకంగా విజయవాడని ముంచెత్తడానికి కారకమైంది ఎవరో ఇగో ఈ ఒక జీవో ద్వారా తెలుస్తుంది. పట్టాభి గారు ప్లీజ్ ప్రొసీడ్. ఈ 3 ఆధారంగా, ఒకటి మన కొలిక్పూడి గారు చెప్పింది, రెండోది కృష్ణకుమార్ ప్రసాద్ గారు చెప్పింది, మూడోది ఇప్పుడు నేను చెప్పిన జీవో.